మనుషులం వీఆర్ జస్ట్ కామన్ హ్యూమన్ బీయింగ్స్. అనిల్ అయితే కవులు చాలా గొప్పవాళ్ళు, సామాన్యులు కాదన్నాడు, అది కూడా ఒప్పుకుంటాను నేను. మనలో కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి జనరల్గా. కాన్ఫ్లిక్ట్స్ అంటే మనం ఒక్కొక్కసారి మనము మాట్లాడేది, చేసేది, బ్రతికేది ఒకటేనా కాదా అని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్లు వేసుకుంటూ ఉంటాం. ఆన్సర్లు దొరుకుతుంటాయి, ఒక్కోసారి చాలాసార్లు దొరకవు కూడా. దట్ మే నాట్ బి ఏ రాంగ్ థింగ్, అది సహజం. అందుకనే వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాను. అయితే ఇప్పుడు రేపొద్దున చాలా పెద్ద ఈవెంట్ ఉంది ఇండియాలో. మీడియా ఆ ఈవెంట్ని నెగిటివ్గా అసలు చూపెట్టదు. అరే అసలు మతానికి రాజకీయానికి సంబంధం ఏంటి అనే క్వశ్చన్ ఏ మీడియా సంస్థ అడగదు. ఎవ్రీ మీడియా హౌస్ విల్ షో దట్ ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్. అట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్న ఇష్యూస్ని ధైర్యంగా మాట్లాడటం అందరికీ సాధ్యం కాదు. దానికి ఒక పర్సనాలిటీ అవసరం, దానికి ఒక వ్యక్తిత్వం అవసరం. ఆ వ్యక్తిత్వం ఎప్పుడు వస్తుందంటే జనరల్గా వాళ్ళు దాని పట్ల నిబద్ధంగా ఉంటే వస్తుంది. ఆ నిబద్ధంగా ఉన్న వాళ్ళకి ఒక దృక్పథం ఏర్పడితే, అంటే తిరుపతి గారు అన్నట్టు ఆ దృక్పథ స్పష్టత ఉన్న వాళ్ళకి ఆ నిబద్ధత అనేది వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు. బసవేశ్వర్ అలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు పుస్తకం అంతా. ఆ పుస్తకం అంతా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న పద్ధతి ఎలా ఉంటుందంటే ఒరిజినల్గా ఉంటుంది. ఇందాక అన్నాం కదా, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్టుగా ఉండదు, ఒరిజినల్గా ఉంటుంది. వాళ్ళ ఆవిడ గురించి రాసినా అంతే, వాళ్ళ అబ్బాయి గురించి రాసినా అంతే, వాళ్ళ అమ్మాయి గురించి రాసినా అంతే, ఒక స్టాన్ స్వామి గురించి రాసినా అంతే, పుల్వామా ఈవెంట్ గురించి రాసినా అంతే, రెజ్లర్స్ గురించి రాసినా అంతే, పోస్టల్ గురించి రాసినా అంతే. అలా బ్రతకడం కష్టం. అంటే ఆయనలో ఉన్న ఇంకా కాన్ఫ్లిక్ట్స్ ఏముందో మనకు తెలియదు. టెక్స్ట్ బేస్ చేసుకొని చూసుకుంటే మాత్రం ఆ కాన్ఫ్లిక్ట్స్ని దాటిన వ్యక్తిలాగా ఈ పుస్తకంలో కనపడతాడు. దట్స్ ఎ గుడ్ హ్యాబిట్, బాగుంటుంది కదా, మంచి లక్షణం అది. మనకి ఆ వ్యక్తి స్పష్టంగా కొత్తగా కనపడతాడు అనమాట. ఆయన రాసిన కవిత్వం ఇంకా కొత్తగా కనపడదు. అలాగే ఈ పుస్తకం మనల్ని ఆకట్టుకుంటుంది. జనరల్గా మనం సహజంగా అందంగా ఉంటే ఎక్కువ మేకప్ చేసుకునే అవసరం ఉండదు జనరల్గా. కానీ మనం మాదిరిగా కనపడతామని తెలిసినప్పుడు ఇంకాస్త ఎక్కువ మేకప్ చేసుకుంటే చూసే వాళ్ళకి ఇంకా బాగా కనపడతాం కదా అనిపిస్తుంది. పౌడర్ వాడతాం, లేదంటే పెర్ఫ్యూమ్ వాడతాం, లేదంటే బ్రాండెడ్ షర్ట్స్ ఇంకోటో. నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు. ఆ మేకప్ అనేది పోయిట్రీకి కూడా అవసరం అవుతుంది, వితౌట్ డ్యూ రెస్పెక్ట్. ఎందుకంటే లక్ష్మీనరసింహ గారు పెద్ద వ్యక్తి ఉన్నారు ఇక్కడ, నేను జాగ్రత్తగా మాట్లాడతాను మళ్ళీ. ఆ పోయిట్రీకి కొంత మేకప్ అవసరం అవుతుంది అన్నమాట. అనిల్ లాస్ట్లో అన్నాడు, అంటే ఆ బ్యూటిఫికేషన్ ఆఫ్ పోయిటరీ అని కొంత కవిత్వానికి తిరుపతి గారు అన్నారు. మామూలుగా చెప్తే అది కవిత్వం ఎందుకు అవుతుంది, దాన్ని ఏదో కొంత మాయ చేసి చెప్పాలన్నట్టు అనమాట. అదేదో రంజింపజేసినట్టు చెప్పాలన్నమాట, అదేదో చమత్కారం చేసి చెప్పినట్టు అనమాట, అదేదో తడుక్కన మెరిసినట్టు చెప్పాలన్నమాట. అలాంటి లక్షణం కొద్దిగా కవికి ఉంటుందే అని మనం అనుకుంటాం. దాని బ్యూటిఫికేషన్ వర్క్ ఉంటుంది అనుకుంటాం మనం. బట్ కానీ ఇందాక మళ్ళీ అదే కాన్ఫ్లిక్ట్స్ ఇష్యూ వచ్చింది కదా. కాన్ఫ్లిక్ట్స్ లేకుండా కవిత్వం చెప్పడానికి జీవన వాస్తవికతని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఒక్కొక్కసారి. ట్రూ టు సెల్ఫ్, అది అక్కడ ఏంటంటే రియాలిటీని మాత్రమే అతను కవిత్వం యొక్క బ్యూటిఫికేషన్ చేసి మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది. అక్కడ మేకప్ అవసరం అనిపించదు మనకు. సో బసవేశ్వర కవిత్వంలో ఏంటంటే ఆ బ్యూటిఫికేషన్ చేష్టలు కనపడవు. నేను చాలా జాగ్రత్తగా వాడుతున్నాను పదాలు. నోటికి వచ్చినట్టు రాశాడని అన్నాను, అలాంటి చేష్టలు కనపడవని కూడా అన్నాను నేను. అంటే అలాంటి వేషాలు వేయడం కూడా అంటాను ఒక మాట ధైర్యం చేసి. కవికి ఆ ఒరిజినాలిటీ ఇంపార్టెంట్. సార్ ఇలా పెడితే వాడు ఒప్పుకోరేమో సార్, మనం ఇలాంటి మాటలు మారుద్దామని నేను అన్నాను అనుకోండి, నేను ఇదే పెడతాను సార్ అంటాడు. అలా అదే పెడతాను సార్ అని అనగలగడం మా కవికి ఇంపార్టెంట్. అలాంటి ఇంపార్టెన్స్ ఫీచర్స్ చాలా ఉన్నాయి అతనికి. బహుశా ఎక్కువ ట్రేడ్ యూనియన్లో ఉన్న వాళ్ళందరికీ ఈ లక్షణాలు ఉంటాయి, అతనికి కూడా సహజంగా అవే ఉన్నాయి. కాన్ఫ్లిక్ట్ అన్నాను కదా, ఒకసారి ఏమవుతుందంటే పై పొజిషన్స్లో పనిచేస్తున్నప్పుడు ఎస్డిఎం గారికి తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ. మనకి లోపల ఏదో అనిపిస్తుంది, బయటికి మనం అలా ఉండలేము. అరే మనం కూడా వెళ్ళలేదు అక్కడ వాళ్ళతో పాటు స్ట్రైక్ చేద్దాం అనుకుంటాం, బట్ పాప ఆయన ఉన్న పొజిషన్ బట్టి చేయలేడు, దాన్ని మనం ఏమి తప్పు పట్టలేము. అలాంటి వాటికి కూడా బసవేశ్వర్ దూరంగా ఉండి తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి మాట్లాడే వ్యక్తి, పనిచేసే వ్యక్తి అని నాకు అనిపిస్తుంది. అదే ఈ పుస్తకంలో కనపడింది. నేను ఇక్కడితో ముగిస్తాను. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ.